ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉష. 2025 సంవత్సరానికి సంబంధించి ప్రతి ఒక్కరు 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా, దాంతోపాటు కొంతమంది సంతాన రీత్యా, వివాహ రీత్యా అడుగుతూ ఉంటుంటారు. సో కలిసి వచ్చే అంశాలు ఏంటి, ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, పూజలు ఏమైనా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందా, ఈ సమయంలో మేము పెట్టుబడులు పెట్టవచ్చా, ఏ మాసంలో కలిసి వస్తుందని అడుగుతూ ఉంటుంటారు. మరి వాటన్నింటికి సంబంధించి 12 రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుందో మనతో పాటు ఉమాదేవరకొండ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో ప్రత్యేకించి తులారాశి వారి కనుక మనం చూసుకుంటే నూతన సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అంటారు, ఈ రాశి వారు ఏ ఏ విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తలు వహించాలి అంటారు? తులారాశి అనగానే చిత్తా నక్షత్రము 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు ఈ తులారాశిగా పరిగణించబడతారు. అయితే జరిగినటువంటి రోజులన్నింటిలోనూ కంపేర్ చేస్తే తులారాశి వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు పాపము. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అప్పుల పాలయ్యి, ఉద్యోగంలో ఇబ్బందులు వచ్చి, వివాహం కాక అంటే వివాహయోగం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ, అంటే తులారాశి అండి మాది, మాకు లాస్ట్ ఇయర్ వివాహం అయింది మరి అని అంటే అది అంతర్గత జాతక ప్రభావం అయి ఉంటుంది. కానీ తులారాశికి జరిగినటువంటి రోజుల్లో అన్నీ తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి. కానీ రాబోయేటువంటి రోజుల్లో 2025వ సంవత్సరంలో మార్చి 30 తరువాత శని మారుతున్నాడు. మీనంలోకి వెళ్ళిన తరువాత 6వ స్థానానికి ఈ యొక్క తులారాశి వాళ్ళకి 6వ స్థానంలో శని, అదేవిధంగా మే 15వ తారీఖు దగ్గర నుంచి భాగ్యస్థానము అంటే 9వ స్థానంలో గురుడు రాబోతున్నారు. ఎప్పుడైతే మే 15 తరువాత గురుడు భాగ్యస్థానంలోకి వెళ్తాడో వీళ్ళకి ఆర్థికంగా విపరీతంగా లాభాలు వస్తాయి. ధనలాభము, రుణాలు ఏమైనా చేసుంటే అవన్నీ తీరిపోతాయి. తరువాత ఎవరైనా ఇప్పటిదాకా సెటిల్మెంట్ లేదు అనుకుంటే వాళ్ళకి సెటిల్మెంట్ ఉంటుంది. గురుడు ఎప్పుడూ కూడా స్వర్ణ లాభాన్ని ఇస్తాడు, అంటే బంగారు ఆభరణాలు చేయించుకునేటువంటి యోగము, వాహన సౌఖ్యము, విజయము. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు కూడా విజయం అనేది 2025 సంవత్సరం మే తరువాత ఉంటుంది. సో ఈలోపు ఎవరైనా ప్రయత్నం చేయాలనుకుంటే తప్పకుండా ప్రయత్నం చేసుకోవచ్చు. అదేవిధంగా అపారమైనటువంటి జ్ఞానము, అంటే ఆధ్యాత్మికత వైపు ఉన్న వాళ్ళకైనా లేదా చదువుకునేటువంటి విద్యార్థులకైనా సరే విద్య రాణిస్తారు ఇంకా బాగా. 2025 మే తరువాత విద్యలో చాలా ముందుకుంటారు. ఇప్పటిదాకా డల్గా ఉన్నటువంటి పిల్లలు కూడా ఈ తులారాశి వాళ్ళు 2025 తరువాత మే తరువాత చాలా బాగుంటుంది. బాగున్న తర్వాత ధనలాభం వ్యాపారస్తులకి వాళ్ళకి ఉంటుంది. అదేవిధంగా పేరు ప్రఖ్యాతులు పెరగడము, అంటే ఏదైనా ఉద్యోగంలో ఎప్పటి నుంచో మీరు ఉన్నట్లయితే, పనిచేస్తూ ఉన్నట్లయితే ప్రమోషన్స్ వస్తాయి తప్పకుండా. ఆకస్మికంగా వెంటనే శీఘ్రంగా వస్తాయి. కానీ ఎప్పుడైతే ఈ యొక్క శని యొక్క ప్రభావం ఉన్నదో, ఈ యొక్క శని ప్రభావం వల్ల కొంచెం లిటిగేషన్స్లో మాట వల్ల ఇబ్బంది పడేటువంటి ఇబ్బందులు అనేవి వస్తాయి. సో వాటి విషయంలో తులారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సినీ రంగం వాళ్ళకి, ముఖ్యంగా సినిమాటిక్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, అది ఏ క్రాఫ్ట్ అయినప్పటికీ కూడా, రైటర్స్ అయినా, లేకపోతే మ్యూజిషియన్స్ అయినా, సింగర్స్ అయినా, డైరెక్టర్స్ అయినా, యాక్టర్స్ అయినా, క్యారెక్టర్ ఆర్టిస్టులు అయినా, ఎవరైనా సరే, మేకప్ ఆర్టిస్టులు అయినా కూడా, యాంకర్స్, మోడలింగ్, ఫ్యాషన్, ప్రతి ఒక్కరికి కూడా 2025 మే తరువాత బ్రహ్మాండంగా ఉండబోతుంది. వాళ్ళ ప్రయత్నాలకి తగినటువంటి గుర్తింపు అనేది చూడబోతున్నారు. ఓకే. అంటే ఎవరికైతే తులారాశిలో ఇండిపెండెంట్గా వారి యొక్క స్కిల్ మీద బ్రతుకుతూ ఉంటారో ఆ స్కిల్కి తగ్గట్టుగా ఫలితాలు అనేవి 2025 మే తరువాత రాబోతున్నాయి. సో 2025 మే వరకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా శనికి సంబంధించినటువంటి విషయాల్లో, అంటే మీ అంతర్గత జాతకం కూడా చూసుకుని దానికి తగ్గట్టుగా మీరు తగినటువంటి శాంతి పరిహారములు ఆచరించాలి. ముఖ్యంగా తులారాశి వాళ్ళు 2025లో చేయాల్సినటువంటి పని, శివుడికి ఆవు నేతితో అభిషేకం చేయాలి. అది కూడా ఇంట్లోనే ఒక స్ఫటికలింగాన్ని తెచ్చిపెట్టుకుని ప్రతిరోజు ఆవు నెయ్యి, స్వచ్ఛమైనటువంటి ఆవు నేతితో అభిషేకం చేయాలి. 2025 సంవత్సరంలో తులారాశి వాళ్ళు తప్పకుండా దర్శనం చేసుకోవాల్సినటువంటి క్షేత్రము మహాకాళేశ్వరము. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే వాళ్ళకి ఎలాంటి దోషాలున్నా, ఎలాంటి సమస్యలున్నా, అది ఎంతటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య అయినప్పటికీ కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. తులారాశికి సంబంధించినటువంటి ప్రతి దోషము మహాకాళేశ్వర దర్శనంతో పోతాయి. సో వివాహంలో, సంతాన విషయంలో వీళ్ళు ఈ సంవత్సరంలో ఏదైనా సరే ఒపీనియన్ కావచ్చు, డెసిషన్ కావచ్చు తీసుకోవచ్చు అంటారా? తీసుకోవచ్చు అండి. బ్రహ్మాండంగా 2025 మే 15 తరువాత వీళ్ళ యొక్క నిర్ణయాలన్నీ కూడా విజయ బాట పడతాయి.
ఉమ్. విజయం వైపే ఉంటాయి. ఏ నిర్ణయం తీసుకున్నా అవన్నీ వాటి వైపే ఉంటాయి. తులారాశి వారికి మాత్రం ఈ సంవత్సరాంతం బాగుంది అని చెప్పొచ్చు. బాగుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళు బాగుందండి. మే తర్వాత ప్రారంభించవచ్చు అంటారు. ప్రారంభించవచ్చు. మే తర్వాత వ్యాపారం విషయం మాత్రము నేను చాలా సెన్సిటివ్ విషయం అండి. ఎందుకనంటే వ్యాపారం పెట్టచ్చు అనగానే చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసేసి చాలా మోసపోవచ్చు, నష్టపోవచ్చు, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదైనప్పటికీ కూడా అంతర్గత జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే ముందుకు వెళ్ళాలి. గోచారంతో అంతర్గత జాతకాన్ని సమన్వయం చేసుకోవాలి. లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు, నష్టపోతారు. వ్యాపారం పెట్టొచ్చు కదా అని చెప్పి పెట్టేసి నష్టపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో దాన్ని ప్రైమరీగా ఒక బేసిక్గా తీసుకోవాలి తప్ప దాన్నే ఫైనల్ డెసిషన్గా తీసుకోకూడదు. అంతర్గత జాతకాన్ని చూసుకుని బుధగ్రహం ఎక్కడ ఉన్నది, సప్తమ స్థానాన్ని ఎవరు రూల్ చేస్తున్నారు, ఇప్పుడు వీళ్ళు ఎవరి కంట్రోల్లో ఉన్నారు, అది మంచి గ్రహమా చెడ్డ గ్రహమా లేకపోతే దుష్ట కలయిక ఏమైనా ఉందా అనేటువంటి విషయాలు గమనించి దానికి తగ్గ శాంతి పరిహారములు ఆచరిస్తే వాళ్ళు చేసేటువంటి వ్యాపారమైనా ఏ పనైనా సరే అదృష్టం కలిసి వస్తుంది. చాలామంది ఇంత పని చేస్తారంటే నన్ను ఇసుక రవ్వంత పని చేస్తారు, వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చి ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆ రకమైనటువంటి కలయికలు అవి కావాలంటే అంతర్గత జాతకాన్ని కూడా సమన్వయం చేసుకోవాలి. ఒక్కొక్క రాశికి ఒక్కొక్కలా మనకి కనిపిస్తుంది. అంటే అంతర్గత జాతకం ప్రకారం ఇంకొంచెం ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి ఎవరైనా పర్సనల్గా జాతకరీత్యా కలవాలి అనుకున్నా ఆర్థికంగా కొంతమంది వెనుకబడి ఉన్నారు, కొంతమందికి అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి, కొంతమందికి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాస్ కనిపించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి డెసిషన్ మేకింగ్లో ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకున్నా అంతర్గత జాతకాన్ని బట్టి ఏ నెలలో ఏ వైపు వెళ్తే బాగుంటుందన్న దిశగా వాళ్ళు కనుక్కోవాలి అనుకున్నా మనం అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుందా? వాళ్ళ జాతకాన్ని మీరు ఏ విధంగా పరిశీలిస్తారు? ముఖ్యంగా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ద్వాదశ రాశులకి 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేది నేను చాలా విషయాల్లో చాలా అంశాలు ప్రస్తావన వచ్చినప్పుడు చెప్పాను. ఇది యూనివర్సల్ ప్రొడక్షన్ అండి. అంటే 2025 సంవత్సరంలో మీ ఇంటి పక్కన సుబ్బారావు మీనరాశి అయితే మీది మీనరాశి అయితే ఇద్దరికీ ఒకటే రకమైన ప్రొడక్షన్స్ ఉంటాయి. ఆయన ఏజ్ 50 సంవత్సరాలు, మీ ఏజ్ 25 సంవత్సరాలు. అదేంటి మరి ఇద్దరికి ఒకేలా ఉండడం ఏంటంటే ఏజ్ రీత్యా కొంచెం మారుతుంది. మీ యొక్క అంతర్గత జాతకం మాత్రము మీకు మాత్రమే సంబంధించింది, ఇంకా సుబ్బారావు వెంకట్రావు సంబంధించింది కాదు. కేవలం ఏదైతే మీరు చూపించుకుంటున్నారో దానికి సంబంధించింది యూనిక్గా మీకు మాత్రమే ఉంటుంది. ఆ యొక్క అంతర్గత జాతకంలో మీది ఏ లగ్నం అయింది, ఆ లగ్నానికి అధిపతి అయినటువంటి గ్రహము ఎక్కడ ఉన్నాడు, ఆ శుద్ధిగా ఉన్నాడా లేకపోతే దుష్ట కలయికతో ఉన్నాడా, దుష్టగ్రహ వీక్షణ ఉందా, లేకపోతే ఈ యొక్క నవాంశలో ఆ యొక్క గ్రహానికి బలం ఎంత ఉంది, దశాంశలో మీ కెరీర్ ఎలా ఉంది, మీ సక్సెస్ రేట్ ఎంత ఉంది, వింశోత్తరిలో ఇప్పుడు మీరు ఏ గ్రహం యొక్క కంట్రోల్లో ఉన్నారు, ఆ గ్రహం బాగుందా బాలేదా, ఆ యొక్క గ్రహానికి ఏం చేస్తే మీకు చాలా బాగుంటుంది అనేటువంటి అంశంతో చెప్పడంతో పాటు ఇప్పుడు జాతకం అనేటువంటిది ఒక రవిగ్రహం తీసుకున్నాం అనుకోండి. రవిగ్రహం దేనికి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి, అధికారానికి సంబంధించి ఒక రాయల్ గ్రహము, ఒక మెడిసిన్ చేసేటువంటి గ్రహము, ఒక గోల్డ్ షాప్కి అగ్ని గ్రహము. సో ఇన్ని కారకత్వాలు ఉంటాయి. ఒక మనిషి జాతకం మనం చెప్పేటప్పుడు ఒక యాస్ట్రాలజర్గా ఆ వ్యక్తిని సక్సెస్ వైపు మనం తీసుకెళ్ళాలి. మనం జాతకం చెప్పేసి రవి బాగాలేదు, రవికి సంబంధించినవన్నీ చేయించు, ఓకే అక్కడ వరకు యాస్ట్రాలజర్. కానీ నేనేం చేస్తానంటే ఆ వ్యక్తి యొక్క పర్సనల్గా అతని అభిప్రాయాలని, ఒపీనియన్స్ని, అతని ఇంట్రెస్ట్లని ప్రతిదాన్ని గమనించి వాటికి తగ్గట్టుగా ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని ఒక ప్రణాళిక సిద్ధం చేస్తా. మీకు ఏదైతే సూట్ అవుతుందో, ఏ బిజినెస్సో, ఏ జాబో, ఏ ఆరోగ్య సమస్య వల్ల మీరు బాధపడతారో, ఏ సమయంలో బాధపడతారో చెప్పి దానికి తగ్గ ప్రయత్నం మీ జీవితంలో మార్చుకోవాల్సిన అంశాలతో సహా నేనే డిసైడ్ చేస్తాను. సో అక్కడ అంతర్గత జాతకం అనేది కీ రోల్ ఉంటుంది. ఓకే, సో మనం ప్రిడిక్షన్ చేసేటప్పుడు వాళ్ళ ఒపీనియన్స్ని బట్టి, వాళ్ళ తీసుకోవాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి. మనం ఇప్పుడు చెప్తామండి, ఒక తల్లి వచ్చి బాబుతో ఏం చేయించాలి, నేను డాక్టర్ చేయించండి అని నేను చెప్తాను. ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉండదు. ఆ అబ్బాయి ఏదో చేద్దాం అనుకుంటాడు. ఎందుకు నేను చెప్తాను బైపీసీ అని చెప్పి బుధగ్రహం కానీ రాహు కేతులు కానీ ఉన్నారు అనుకోండి, బైపీసీ దానికి సంబంధించి చాలా బాగుంటుంది. కానీ ఆ అబ్బాయికి ఒక టెలిఫోన్ ఇండస్ట్రీ పెట్టుకోవాలి, ఒక ఎలక్ట్రానిక్స్ పెట్టుకోవాలని ఉంటుంది. ఆ అబ్బాయికి నాకు డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ లేక నాకు చెప్పలేకపోవచ్చు. ఆ తల్లి ఏమనుకుంటారు, ఆస్ట్రాలజర్ ఈ యొక్క బైపీసీ చెప్పారు కాబట్టి దాన్నే చేయించాలని ఫోర్స్ చేస్తారు. ఆ అబ్బాయికి అది ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ ఉండగా బలవంతంగా చేస్తారు, మధ్యలో డ్రాప్ అవుట్ అయిపోతాడు. కానీ మనం దీర్ఘంగా ఆలోచిస్తే బుధుడికి కొన్ని వందల కారకత్వాలు ఉంటాయి. బుధుడు బిజినెస్కి కూడా కారణము, రాహు ఈ యొక్క టెలిఫోన్కి కూడా కారణము. సో ఇన్ని కారకత్వాల్లో ఆ అబ్బాయితో మనం ఎప్పుడైతే ముఖాముఖిగా మాట్లాడతామో ఆ వ్యక్తి యొక్క అభిప్రాయాలు బట్టి ఆ వ్యక్తికి ఏది సూట్ అవుతుంది, ఏది బాగుంటుందో లేదో చెప్పచ్చు. ఆ వ్యక్తిని విజయబాటలో పయనించడం మనం చేయొచ్చు, సక్సెస్ రేట్ని పెంచవచ్చు. ఆ అబ్బాయికి కోపం ఎక్కువ, ఓవర్ థింకింగ్ ప్రాబ్లం ఎక్కువ, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఉన్నటువంటి జాతకాల్లో చాలా ఎక్కువ మందికి ఉంటాయి. వాటిని ఎలా సరిచేయాలి, ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలి, ఎలా అడ్వైస్ ఇవ్వాలి అబ్బాయికి,
తర్వాత ఎలా అబ్బాయి యొక్క మనసును మార్చాలి. చాలామంది ఇంట్లో చెప్పుకున్న ప్రాబ్లమ్స్‌తో, బ్రేకప్స్‌తో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఆ డిప్రెషన్, యాంగ్జైటీ నుంచి ఇలా బయటికి తీసుకురావాలి. ఆ యొక్క ఏ మంత్రం చదవడం వల్ల, పాజిటివ్ వైబ్ వల్ల ఆ వ్యక్తి యొక్క థాట్ ప్రాసెస్ మారుతుంది. నేను ఇంక బ్రతకను, చచ్చిపోతాను, నాకు ఇదేమొద్దు అని చాలామంది డ్రగ్స్‌కి అడిక్ట్ అయిన వాళ్ళు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారండి. బ్రేకప్ అయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత విపరీతమైన డ్రింక్ అడిక్ట్ అయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ దాని నుంచి బయటికి తీసుకురావాలి. ఆ ట్రాన్స్ నుంచి బయటికి తీసుకొచ్చి ఎలాగ వాళ్ళు అసలైన నిజాన్ని తెలుసుకుని, అతనికంటూ ఒక ఇండిపెండెంట్ ఒక ఇది ఉండాలి, స్ట్రాటజీ ఉండాలి. దాన్ని ఆ అబ్బాయితోనే ఎలా చేయించాలి అనేటువంటి విషయం అంతా కూడా చాలా కూలంకషంగా మాట్లాడాల్సిన అంశం అండి. ఒక్క విషయంలో తెలియదు కాదు ఇది. 2 గోచారము, గ్రహచారము 2 కూడా సమన్వయం చేసుకుంటూ ఆ వ్యక్తి యొక్క ఆ వ్యక్తి యొక్క వయస్సుని, ఆ వ్యక్తి యొక్క అభిప్రాయాల్ని, ఆ వ్యక్తి యొక్క కోరికల్ని, ఇంట్రెస్ట్‌ల్ని, సమస్యల్ని ప్రతి దాన్ని పరిగణలోకి తీసుకుని ఒక్క పరిహారం చెప్తాను. ఆ పరిహారం చేస్తే తప్పకుండా ఆ వ్యక్తికి ఎక్కడికో వెళ్తాడు. డెఫినెట్గా అండి. సో ఎవరైతే మా ఈ వీడియోస్ చూస్తూ ఉంటుంటారో అంతర్గత జాతకం కనుక మీరు చూయించుకోవాలి అనుకున్నా, మీ రాశి వారి ఈ వీడియో చూసి ఒకసారి ఉమాదేవరకొండ గారిని కలవాలి అనుకుంటున్నామని కనుక మీరు అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.